వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఇప్పటి వరకు మన పర్స్‌లల్లా, జోబులల్లా, ఇంట్లల్లా, డబ్బాలల్లా మనం వాడేదంతా కూడా కాగితం నోట్లే. కానీ ఆ కాగితం నోట్లకి చిల్లు పడుతుంది. అండ్ ఆ కాగితం నోట్ల వాడకానికి చెక్ పడనుంది. అండ్ కాగితం నోట్లకు సంబంధించిన మళ్ళీ నోట్లు రద్దు కాబోతున్నాయి. ఈ వార్తలన్నీ విన్నారు గదా! సో, ఈ వార్తలలో వాస్తవం ఎంతుంది? నిజంగానే నోట్లు రద్దు కాబోతున్నాయా? వాటి ప్లేస్‌లో ప్లాస్టిక్ నోట్స్ తీసుకురాబోతున్నారా? ఈ ప్లాస్టిక్ కరెన్సీ కథేంది? సో, ఇట్లాంటివన్నీ గూడా ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో, నోట్లు రద్దు లేదంటే నోట్లు మార్పు అనేసరికి అందరికీ గంటల తరబడి బ్యాంకుల ముందు నిలబడ్డ క్యూ లైన్‌లే గుర్తుకొస్తుంటాయి. సో, పడిన పాటలు ఇన్నన్ని గాదు. బ్లాక్ మనీ అరికట్టడం ప్రభుత్వం తీసుకురాబోతుంది అన్నారు. సో, ఈ స్టోరీ తర్వాత మాట్లాడదాం. కానీ రూ. 10, రూ. 20 నోట్లకు సంబంధించి నిజంగానే ప్రభుత్వం ప్లాస్టిక్ కరెన్సీ తీసుకురాబోతుంది. సో, ఎందుకు ఆల్ ఆఫ్ సడెన్ మళ్ళీ ప్లాస్టిక్ కరెన్సీ పట్టుకురాబోతుంది? దీనివల్ల ఏమైనా మళ్ళీ బ్లాక్ మనీ ఎవరైనా రూ. 10, రూ. 20 నోట్లేమైనా దాచిపెట్టుకున్నారా? కట్టల కొద్దీ గుట్టలేమైనా పెట్టుకున్నారా? ఇట్లాంటివన్నీ అనుకుంటాం గదా! సో, అవేవి గాదు. ఈసారి నోట్లు మార్పిడి చేయడానికి ప్రభుత్వం దగ్గరనే ఒక కారణం ఉంది. సో, ప్రభుత్వానికి ఆర్‌బీఐ సిఫారసు చేసింది. అండ్ ఆర్‌బీఐ ఒక విజ్ఞప్తి వినిపించింది. అది ఏంటి అంటే, ప్రతి ఏడాది ఈ పేపర్ కాగితాలు పాడై కొన్ని, తడిసి కొన్ని, లేదంటే చిరిగిపోయి కొన్ని, సో, ఇట్లా దీనివల్ల తర్వాత చెదలు పట్టి ఇంకొన్ని. సో, ఇట్లా ఇవన్నీ కేసెస్ వల్ల వాటిని డిస్మాంటిల్ చేయడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చయితుంది. అండ్ ప్రతి ఏడాది ఈ కరెన్సీని ప్రింట్ చేయడానికి 600 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. సో, ఈ ఖర్చుని మేము తగ్గించాలనుకుంటున్నాం. కేవలం డబ్బుల లెక్కలు మాత్రమే కాదు, పర్యావరణ హితంగా కూడా ఉండాలి అనంటే ఈ కాగితం నోట్లు తయారు చేయడానికి కాటన్ ఫ్యాబ్రిక్ కావచ్చు, అండ్ దాంతో పాటు దూది ఉంటది కదా! ఆ దూది నుంచి తీసుకొచ్చే ఉత్పత్తులు కావచ్చు, లేదంటే చెట్ల నుంచి తీసుకొచ్చే ఉత్పత్తులు కావచ్చు వాడుతున్నాం. దీనివల్ల ప్రతి ఏడా లక్షలాది చెట్లను కూడా కొట్టేయాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ కూడా ప్రభుత్వానికి విన్నయించింది. మరి చెప్పిన తర్వాత దానికి ప్రత్యామ్నాయం ఏదో ఒకటి తీసుకురావాలి కదా! సో, ఆ ప్రత్యామ్నాయ దిశలా ఆలోచించినప్పటికీ ఇప్పటికి అంట ఆస్ట్రేలియా, బ్రిటన్, తర్వాత న్యూజిలాండ్, థాయిలాండ్ ఈ దేశాల్లో దాదాపు 60 దేశాలల్లో వాళ్ళు ప్లాస్టిక్ కరెన్సీ ఉపయోగిస్తున్నారట. సో, ఇట్లా చిన్న మొత్తంలో కాదు. ఇక వాళ్ళ కరెన్సీ అంటేనే మన దగ్గర అలాగా పేపర్ కరెన్సీ లేదంటే కాయిన్ కరెన్సీ ఇట్లేం ఉండదు. కరెన్సీ అంటే కరెన్సీ. అదొకటే కరెన్సీ. అదేం కరెన్సీ అనంటే ప్లాస్టిక్ కరెన్సీ అని వాడుతున్నారట. సో, వాడకంలో మెరుగుగా ఉండడం అండ్ దాంతో పాటు దాని ప్రింటింగ్ ఖర్చు కూడా చాలా తక్కువ ఉండడం అనేది వీళ్ళు గమనించరు. సో, ఇదే ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి పెట్టిర్రు. ఇంకేముంది ఖర్చు తగ్గుతుందంటే ప్రభుత్వం దేనికైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తది కదా! సో, అట్లనే దీనికి కూడా ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట. ఎందుకంటే ఇక్కడ 2 ప్రయోజనాలున్నాయి. ఒకటి కాగితం కరెన్సీ ఖర్చు పెట్టడంలో కావచ్చు, లేదంటే మళ్ళీ తిరిగి ఆర్‌బీఐకి చేరినప్పుడు కావచ్చు, దాన్ని డిస్మాంటిల్ చేయడంలో కావచ్చు, మళ్ళీ దాన్ని ప్రింట్ చేయడం కావచ్చు. సో, ఇవన్నీ చేయడంలో ఖర్చు ఎక్కువైతది. అండ్ దాంతో పాటు ఆ ఖర్చు తగ్గించుకోవడం. రెండోది ప్ర ప్రకృతికి ఇబ్బంది కలగకుండా ఎన్విరాన్మెంట్‌కి సంబంధించిన చెట్లు కొట్టకుండా ఉండడం అనేది కూడా ఒక నిర్ణయమే. సో, అండ్ ప్లాస్టిక్ రీయూజ్ చేయడం అంటే ఇదొక మంచి వార్తనే కదా! అందుకనే ప్రభుత్వం దానికి ఓకే చెప్పింది. ఇక మరి ఈ పైసలు ఎప్పుడు రాబోతున్నాయంటే వచ్చే నెలలో ఆగస్ట్ 15 లోపు రిలీజ్ చేయాలి. లేదంటే ఆగస్ట్ 15 రిలీజ్ చేయాలనే ఆలోచనలో కూడా ఆర్‌బీఐ ఉందంట. దీనికి సంబంధించి ఇప్పటికే రూ. 10 కొత్త ప్లాస్టిక్ నోట్లు దాదాపు 100,00,00,000. రూ. 20కి సంబంధించిన కొత్త ప్లాస్టిక్ నోట్లు 100,00,00,000. అంటే దాదాపు 200,00,00,000కి సంబంధించిన కొత్త కరెన్సీ మార్కెట్‌లోకి వచ్చే నెల నుంచి రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ ప్లాస్టిక్ కరెన్సీ ఎట్లా ఉండబోతుంది? పాత కరెన్సీలానే ఉంటదంటే ఈ కరెన్సీ పూర్తిగా భిన్నంగా ఉండబోతుందంట. సో, ఏదైతే వైట్ స్పేస్‌లో గాంధీ అండ్ తర్వాత అక్కడుండే నోట్ల కలర్‌కి సంబంధించి కూడా చేంజ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. సో, ఈ కరెన్సీ పాడవ్వదు, చిరగదు, తడిచినా మళ్ళీ ఆరబెట్టుకొని వాడేయొచ్చు. సో, ఇట్లాంటి ఎన్నో బెనిఫిట్స్ ప్లాస్టిక్ కరెన్సీకి సంబంధించి ఉన్నాయని ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ ప్లాస్టిక్ కరెన్సీ తీసుకురావడం వల్ల ఇక్కడ జనాల్లో ఇంకొక భయం గూడా ఉంది. మరి పాత నోట్లు రద్దు చేసి కొత్త నోట్లు తీసుకొస్తారా? ఎప్పుడు ప్రభుత్వం చేసినా ఇట్లాంటి పనికిమాలిన పనే చేస్తది కదా! మళ్ళీ మాకు పని పెట్టే పని చేస్తది, మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తది అని అనుకుంటారు కదా! సో, అలాంటిది ఏమీ లేకుండా పాత నోట్లు చెలామణిలోనే ఉంటాయి. కానీ కొత్త నోట్లు మళ్ళీ మార్కెట్‌లోకి అందుబాటులోకి రాబోతున్నాయి. సో, ఇట్లా కొత్త నోట్లు, పాత నోట్లు 2 కూడా చెలామణిలోకొస్తాయి. నెమ్మదిగా పాత నోట్లు ఏవైతే ఉంటాయో వాడకానికి మారి ఏదైతే పాడే ఆర్‌బీఐ దగ్గరకొస్తాయో అవన్నీ కలిపి ఒకసారి వాటినన్నిటిని కూడా డిస్మాంటిల్ చేయాలి. అండ్ దాంతో పాటు కొత్త కరెన్సీ ఏదైతే వాడకంలో వస్తే దాన్ని కంటిన్యూగా ఉపయోగించాలి అనే నిర్ణయం తీసుకుంది. సో, ఇకపై అసలు టెన్షన్ లేదు. మళ్ళీ నోట్లు రద్దనేసరికి మన దగ్గర ఉండే ఒక చిన్న కట్టెను పట్టుకొని మనం ఆ కట్టెను మార్చడానికో, లేదంటే ఆ కట్టెని మళ్ళీ ప్రభుత్వం
రద్దు చేస్తుందనే భయంతోనో గంటల తరబడి బ్యాంకుల ముందు నిలబడాల్సిన అవసరం అస్సలే లేదు. సో, పాత నోట్లు వాడొచ్చు, కొత్త నోట్లు వాడొచ్చు. కానీ కొత్త నోట్లు ఇంకాస్త మెరుగ్గా ఉండబోతాయి కాబట్టి అది ప్రభుత్వానికే ఉపయోగం తప్ప పబ్లిక్‌కి మాత్రం ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడతారు. అండ్ ఆ తడిచిపోయిన నోట్లు మళ్ళీ ఆరబెట్టుకొని కూడా ఎక్స్‌చేంజ్ చేస్తూ ఉంటుంటారు. సో, ప్రభుత్వానికి లాభం కోసం అండ్ ప్రభుత్వం ఖర్చు తగ్గించుకోవడానికి మాత్రమే ఈ ప్లాస్టిక్ కరెన్సీని ప్రజల్లోకి తీసుకురాబోతుంది. సో, ఇది కరెన్సీకి సంబంధించిన న్యూస్. మరి మీకేమనిపిస్తుంది? నిజంగా ప్రభుత్వం ప్రజల గురించే ఆలోచించుంటే అప్పుడెప్పుడో తెస్తా అన్న డబ్బులు ఇప్పటివరకు పడలేదని అనిపిస్తుందా? లేదంటే దీనివల్ల అదనం ఖర్చు తప్ప, టైం వేస్ట్ తప్ప ఇంకేమీ లేదు అని అనిపిస్తుందా? లేదంటే ప్లాస్టిక్ నోట్లు చాలా బ్రహ్మాండం. సో, ఇప్పటికైనా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఎలా అయితే ఖర్చు చేస్తున్నారో అట్లాంటి కొత్త పైసల నోట్లు మనం గూడా ఖర్చు చేయొచ్చు అని మీకనిపిస్తుందా? సో, మీ కామెంట్ రూపంలో ఏమనిపిస్తుందనేది తెలియజేయండి.